అరే పొడుకోరా ఇప్పుడే కదా పాస్కొని లేపావు ఇంకో పేరా పోరా నాకు నా దొంగ కూడా వచ్చినాడు. అవునరా దొంగడు ఉన్నట్లున్నాడు. రే మళ్ళీ లేపురా. నా లేనా నా 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 లైట్ లేదు నా లేడు లేక దిండి మొక్క దున్నపోతే కుక్కుడు ఎంత అప్పుడే లేటున్నారు, అప్పుడే తెల్లారిందా? అర్చంద్రా తెల్లారడం కాదురా మళ్ళీ దొంగడు పన్నారా. తుంగుడు పన్నారా? రేవాడు మనల్ని చంపేశాడేమరా? నీకు నీ ఆకారానికి ఏమన్నా సంబంధం ఉందా? పోయి మనమే పట్టుకొని చంపేద్దాము. రే భయం వేస్తుందిరా. భయం అవుతుందా? శ్రీయాంజనం అనుకుంటా నీకు వెళ్ళిపో. నీకు వెళ్ళక ఒరే నువ్వు తలుపు తీసే ఎన్నుకొని చూసాం పట్టేసుకుంటాం సరేనా? భయం వేస్తుందిరా. ప్రవీణ ఒకసారి మక్కను చూద్దాము. తీరా నా పాలన్నా వీడు. అవునరా మన పోదాడు. నువ్వేంద్రా అన్ని దొంగలకు అన్ని మూసుకొని అన్ని కప్పుకొని వచ్చినావు. చలికాలం చలి సంపుతుందని అన్ని కప్పుకొని ఇస్తే కొట్టి చంపారు కదా రే. అయినా మీకు ఎట్లా టీ దొరుకుతుందో చూస్తాను రా. పాలుగానే మీకు ఏంటి పాలు పోయివా? పోయిను టీ ఎట్లా తాగుతావు నువ్వు చూస్తావా? చూస్తారా? బొక్క నువ్వేంద్రా పాలు ఎంత మంది లేదు వాళ్ళతో కొబ్బరి తాగుతావు. ఏ గేదెకి పాలికి ఒకరిట్లా రబ్బర్తో కడతాను రా నేను. మీరు టీ ఎట్లా తాగుతారో చూస్తాను. గాడి పాలుగానే దొరకదురా మీకు. చలికాలం వచ్చేస్తుంది. చలికాలం సంబంధించినవన్నీ ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. స్వెటర్ పింక్ కలర్ స్వెటర్, అలాగే కాళ్ళకి సాక్స్, చేతికి బ్లౌజు, ఇంకేమున్నాయి, అలాగే మంకీ క్యాప్, ఇది బాగుంది, మఫ్లర్ అన్నీ బుక్ చేసినాను. అవును నేనేంటి అన్నీ నేనే బుక్ చేసుకుంటున్నాను. మా ఆయన కూడా అడిగి మా ఆయనకి ఏం కావాలో బుక్ చేద్దాం. ఏమండి ఏంటి ఏంటండి అంత సీరియస్గా అంటారు? కొంచెం ప్రేమగా పిలిచొచ్చుగా. ఏంటి వెన్నెలా? అదే నాకు చలికాలంలో సంబంధించినవన్నీ బుక్ చేసుకున్నాను. నీకేమైనా కావాలో చెప్తే బుక్ చేస్తానండి. నాకొద్దు, నాతో ఉంది. నీ దగ్గర ఉందా? ఏంటండి అది? చూస్తావా? నానా ఈ సంవత్సరం చలి చాలా ఎక్కువ ఉంది నాన్న. ఇది ఒక చలేనారా? మేము చిన్నప్పుడు చూసిండలా అది చలి అంటే. అంటే ఇది చలికాలం కదా? మా చలికాలంలో ఒక మంచు పడితే అవతల మనిషి కనిపించేవాడు కాదు. అది కూడా ఎట్లా గోడ కట్టినట్లు ఉండేది తెలుసా? తొండబుక్లని ఎనికిపోయేది. ఇది చిన్నగా చూడు ఎలా అయిపోతున్నాను. ఈ చిన్నదాన్నే పెద్ద చలి అంటున్నావు నువ్వు. మా కాలంలో ఈ చలికాలంలో ఐస్ గట్లు తెలుసు కదా, మీరు ఇప్పుడు ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటారు, అట్లా అవి ఇంటింటి కుప్పలు పడుతుంది తెలుసా? దాన్నిటికి మా తొండబుక్కులు ఎన్నికలు పోతున్నాయి. అనిపిస్తుండదు. అబ్బా నిజమా? మళ్ళీ నిజము. చలికాలంలో హిమాలయ పర్వతాలు ఉన్నాయి చూడు, అప్పుడు ఆడున్నాయి కదా, అట్లా అవి మా ఊర్లో పడుతున్నాయి. ఊర్లో నిలిపోయినట్టు పడుతున్నాయి. ఆ చలికి తొండబుక్కులు ఎన్నికలు పోతున్నాయి. అవునా? అలాంటి చలికే తట్టుకున్నాము. తొండబుక్కులు ఎన్నికలు పోయినా కూడా తట్టుకున్నాము. నెక్స్ట్ మీరు ఊరుకోరేనా? అప్పుడు కాలం వేరు, ఇప్పుడు కాలం వేరు. అది చలికాలమే, ఇది చలికాలమేనాప. సర్లే, మీ కాలం వేరు, మా కాలం వేరు. నేను పోయి స్నానం చేస్తా. నీళ్ళు పోసుకుంటావా? అప్పట్లో మా తాతగారు మా నాన్నగారు మేము 3 గంటలకి లేచి చల్ల నీళ్ళు స్నానం చేసి చల్ల మజ్జిగ తాగి బయటకు పోయి చల్లకి షర్టు ప్యాంటు ఉప్పేసి కూర్చునేవాళ్ళు. తొండబుక్కులు ఎన్నికలు పోతుంది తెలుసా? గొప్ప మీరు జనరేషన్ పిల్లకాయలే కాదు, అయినా ఈ చలికే ఉనికిపోతున్నారు. తొండబుక్కులు ఎన్నికలు పోతుంది.
నా లైట్ ఆఫ్ చేయపోయినా నిద్ర పట్టడం లేదు. అరే నాకు ఈ చలికి లేదంటే ఓపిక లేదురా. నువ్వే పోయి ఆఫ్ చెప్పరా. నువ్వే ఆఫ్ చేయపోయినా పెద్ద మసం చేసుకోండి. పెద్ద ఆయనకి ఫోన్ చేస్తాను. హలో తాత. హలో, టీ తాగిపోదాం, వస్తావా తాత? వస్తాను రా. రా. ఏ పోదామా? ఎక్కడికి? మీరే టీ తాగిపోదామన్నారు కదరా. బయట కరెక్ట్ చూసావా? తొండ పీకలో ముందర పోవడం లేదు. టీ ఏం పోతుంది లోపలికి. సర్లేదు తాత, ఎలాగో వచ్చావు, ఆ లైట్లు ఆఫ్ చేయొచ్చుగా, నిద్ర రావట్లేదు. ఆఫ్ చేసుకోండి ఫ్యాన్ లైట్. అన్నీ చాలా బాగున్నావు, హీరోలా ఉన్నావు అంటున్నా అన్న. నన్ను పొగుడుతున్నా. ఏంట్రా మా వాడిని బాగున్నావు, హీరోగా ఉన్నావు అని పొగుడతావా? మాకు హీరోలు అంటే నచ్చారు. మేము విలన్ ఫ్యాన్స్. విలన్స్ అంటే మాకు ఇష్టం. విలన్స్ ఫ్యాన్స్ మేము. ఐ హేట్ హీరోస్, వి లవ్స్ విలన్స్. అయినా నిన్ను కొట్టడానికి మేమిద్దరం ఉన్నాం, నువ్వు ఒక్కడివే వచ్చావు. నిన్ను కొట్టడానికి, చితక బాదడానికి మా దగ్గర కట్లున్నాయి, పొడవడానికి కత్తులున్నాయి. నీ దగ్గర ఏముందిరా? జగ్గా పోయి దుమ్ము లేపు, నేను చూసుకుంటా. మరణం. మరణమా? ఏది మరణం? విలన్లు మనము. ఏది మరణం? చన్నీలా మీకు కావాలరా కత్తులు కటార్లు, నాకు చల్లి చాలరా. వేలా వేలా వేలా. రౌడీలు అంటారు, రౌడీలు. చల్లీలతో చంపేస్తా. ఏం బాబాయ్, పెళ్లి కళ కంటే ముసలి కళ ఎక్కువైపోయింది నీకు. ఏంట్రా అట్లంటావు? బాబాయ్ అనొద్దురా. వస్తా ఇయ్యను ఈ తాత అని సంతోషించు. రే జోక్లాబ్రా. రే నేను బొంగు మూతి పెడతాను రా. బొంగు మూత ఇది ఎక్కడ చూసి నేర్చుకున్నావు? రాత్రి సమంతం చూసి నేర్చుకున్నాను రా. తను చేస్తే బొంగు మూతలో ఉంటుంది, నువ్వు చూస్తే బొంగులో మూత.